నిరుద్యోగుల కోసం నేను పోరాటం చేస్తా ఉన్నా, నిరుద్యోగుల కోసం నువ్వు కోచింగ్ సెంటర్ పెట్టుకొని నువ్వు నిరుద్యోగులకు పోరాటం చేసేది ఏంటి అసలు? కోచింగ్ సెంటర్ అయినా ఉద్యమాలు చేస్తారా? నవ్వు వస్తుంది వాడిని చూస్తే, అసలు జోకరా మనిషి అసలు. వాడు అసలు వేస్ట్ కాడు అసలు. వాడు ఎట్ట పుట్టిండో ఏందో అర్థం కాదు. వాడు దమాక్ ఖరాబ్ అయింది వాడిది. వాడు పిచ్చి బట్టి చేస్తాడు ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు మేము నిన్న గ్రూప్ 2 మెసేజ్లు పెడతాం, రాని ఉద్యమాలు చేద్దాం రాండి అని. మేము పరిష్కరిస్తామంటే వానికి ఏం నొప్పి? పుడి మీద కారం చల్తాడు. అంటే నిరుద్యోగుల కోసం ఎవరు చేయాలి నేను ఏమంటున్నా? నిరుద్యోగులతో చర్చలు జరుపుతున్నాం మేము. నిరుద్యోగులు విశ్వవిద్యాలయాల్లో, చిక్కడపల్లి లైబ్రరీలోను, లేకపోతే గ్రంథాలయాల్లోనూ, అశోక్ నగర్లోనూ నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళు చేసేది రానిలే కదా, నిరుద్యోగులే వీళ్ళు రానిలే అక్కడికి. నువ్వు వత్తపోయి ఈ రంగు చేసుకొని దూరేసి ఆడగిపోయి ఈడగిపోయి పైసలు తెచ్చుకొని నేనే చేస్తాను ఉద్యమం అని చెప్పుకుంటే నిరుద్యోగులు మనం రానిలే. అశోక్ నగర్లో గ్రూప్ 2 వాళ్ళు ఎందుకు రానిలే? వేరే పార్టీ బీఆర్ఎస్ వాళ్ళని కూడా రానిలే. అయినా సిగ్గు లేదు, పోయి యూట్యూబ్లో మాట్లాడతాడు. యూట్యూబ్లో అసలు వీడికి చదవచ్చు అసలు. నేను చెప్తాను, వీడే సక్రంగా ఉన్నట్టయితే, వీడే చదువు వచ్చినోడైతే వీడికి గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చేదే. అది చేతగానే కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాడు. కోచింగ్ సెంటర్ పెట్టుకొని నిరుద్యోగులు మోసం చేస్తాడు. అటేమో ఎల్బీ నగర్లోనేమో కాంగ్రెస్కు ప్రచారం చేసిన అంటాడు. ఎల్బీ నగర్లోనేమో సుధీర్ రెడ్డి గెలవపోయాలని చెప్పి ఆయన కోచింగ్ సెంటర్లో చదివిన విద్యార్థులు తీసుకుపోయి కండువాలు కప్పించి వాళ్ళకి ఏదో చేసి ఈయన వెనక నుంచి తీసేసుకొని ఆ విధంగా ఇక్కడ బీఆర్ఎస్కి ప్రచారం చేసాడు. అటుపక్కేమో బర్రెలక్కకు ప్రచారం చేసాడు కొల్లాపూర్లో. ఈయన 5,000 కిలోమీటర్లు తిరిగినా అని చెప్పి అబద్ధాలు ఆడతాడు. ఎటు చూసినా తెలంగాణ, ఇటు అషరాపేట తీసుకున్నా 350 కిలోమీటర్లు. నువ్వు ఖమ్మమే రావేది, అషరాపేటే రావేది, నువ్వు 200 ఇటు రాలే. ఈ రోడ్డు తీసుకుంటే అలంపూర్ 200 తర్వాత కర్నూలేనా, అలంపూర్ 200 ఆఖరికి అదే. నువ్వు అడిగిపోయినా 150, 200 కదా. ఇటు ఆదిలాబాద్ తీసుకున్న 300, 350 కిలోమీటర్లు. నువ్వు చివరి ఊరు పోయినా 350 కిలోమీటర్లు. ఇటు భూపాలపల్లి తీసుకున్నా, ములుగు తీసుకున్నా 300 కిలోమీటర్లే ఉంది. నువ్వు 5,000 కిలోమీటర్లు తిరిగినావు అంటే నిరుద్యోగుల చెవులో ఎందుకు పూలు పెడుతున్నావు అంటే నిరుద్యోగుల్ని గ్రాడ్యుయేట్లని ఓటర్లాగా చూస్తాను నేను. ఓటర్లు మరి విద్యార్థులు నిరుద్యోగులు అంటే ప్రేమే కదా నీకు. నీటు పరీక్ష 25 లక్షల మంది విద్యార్థులు రోడ్ల పడ్డారు. వైద్య విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎంబీబీఎస్ చేరాలి వాళ్ళు. మరి వాళ్ళ పరీక్షా పత్రం వీళ్ళకైతే ఎందుకు ఆమరణ దీక్ష చేయలేదు నువ్వు అంటే వాళ్ళు ఓటర్లు కాదు, వాళ్ళ గ్రాడ్యుయేషన్ లేదు. కాబట్టి ఈయన ఉద్యమాలు ఏంది, గ్రాడ్యుయేషన్ పూర్తయితే అమ్మ వీళ్ళని రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసి వరంగల్, ఖమ్మం అయిపోయింది, నల్గొండ అయిపోయింది, రేపు కరీంనగర్ ఉంది అంటే వాళ్ళని దృష్టి పడాలని మీకోసం కష్టపడ్డా అంటే కష్టం ఎవరిది వాస్తవంగా, బాధ ఎవరిది, ఆవేదన ఎవరిది, పోరాటం ఎవరిది? నిరుద్యోగులు చేసే పోరాటంలో వీడు దూరేసి బండి మీద ఎడ్ల బండి పోతుంటే బండి కింద కుక్కట ఈ బరువు మొత్తం కూడా నేను మోస్తున్నా అని చెప్పి అనుకుంటుందట. అట్లుంది అశోక్ గాని కథ. బండి కింద ఉన్నటువంటి కుక్క అశోక్, బండి పైన బండి నడిపేది, చక్రాలు వేసేది, లాగేది నిరుద్యోగులు. మా సమస్య ఇది, మా పరీక్ష ఇది అని దాన్ని తప్పుదోవబడుతుంది. ఇట్లాంటి విధవలు చేరటం వల్ల తప్పుదోవబడుతుంది. మాకు చదువు రాదంటున్నాడు. మేము యూనివర్సిటీలో ర్యాంకులు తెచ్చుకొని వచ్చిన, ఓపెన్లో LLB చేసింది నేను, పీజీలో చదువుకున్నాం, మేము ఎంఫిల్ చేసిన, PhDలో కూడా SCలో ఒక సీట్ ఉంటే నాకే వచ్చింది, రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్టివ్ ద్వారా వచ్చింది. ఎంఫిల్లో కూడా ఒకే ఒక సీట్ నాకు వచ్చింది. మరి మా ఫీల్డ్ అది కాదు. మేము రాజకీయ నాయకులు, మా లక్ష్యం ఏంటంటే రాజకీయాల్లో బాగుండాలి, మేము ఇదే చేయాలనుకున్నాం. మేము ఉద్యోగస్తులు కావాలనుకుంటే ఏ రోజు అయ్యేవాళ్ళమే. మేము కూడా గ్రూప్ 2 పరీక్ష రాసినాం. గ్రూప్ 2 పరీక్ష రాసి ఇది మాది కాదు అని చెప్పేసి ఆ విద్యార్థి పోరాటాలు జైలుకు పోవడంతో ఇది కాదు మన లక్ష్యం ఇది, మన దారి ఇది, మనం ప్రజలకు సేవ చేయాలి, నిరుద్యోగులకు సేవ చేయాలని నిరుద్యోగుల కోసం కొట్లాడినావు. నువ్వేం కొట్లాడినావు అసలు? నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఓయూలో ఉన్నావు, అసలు నీకు ఓయూతో సంబంధం ఏంది? లేవు. అప్పుడు ఎక్కడో నమస్తే తెలంగాణలో పత్రికలో అంటే కేసీఆర్ పత్రికలో ఏటర్వి. ఆ సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయింది. అటు ఇటు కత్తికి 2 వైపుల పదనట్టు అటు ఇటు పదనుంది మనోడికి. ఆయన ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు ఏంది, యూట్యూబ్లో రెచ్చగొట్టి మాట్లాడితే వ్యూస్ వస్తాయి, అటు ఆర్థిక లాభం. అదేవిధంగా ఎందుకంటే నిరుద్యోగులు ఒక 5 లక్షల మంది ఉంటారు. ఎవరు? ఇటు డిఈడి వాళ్ళు, మన గ్రూప్ 2 వాళ్ళు, వీళ్ళకి 5-10 లక్షల మందిలో 1,00,000 మంది కూడా చూడరు. 30,000, 40,000, 50,000 మంది ఏదో అదొక ఆదాయం. ఇటు మాట్లాడితే రెచ్చగొట్టి మాట్లాడి ఇట్లా వస్తే ఇటు పేరు, రాహు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాడు ఒక పేరు. ఈ విధంగా రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు. తర్వాత కేసీఆర్ వెనక నుంచి దీక్ష ఎవరు విరింపజేశారు? రాజారాం యాదవ్ బీఆర్ఎస్ నాయకుడు వచ్చి విరింపజేసాడు. ఒక ప్రొఫెసరో, ఒక మేధావో ఎవరో వచ్చి అంటే నువ్వు న్యూట్రల్ అనుకునే వాళ్ళమే. నీ కళ్ళ ముందు కనపడుతుంది నీ కథ అంతా కూడా. నువ్వు అసలు ఆ బీఆర్ఎస్ ముసుగులో ఉన్నటువంటి వాడు, నిరుద్యోగుల ముసుగులో ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి. మరి మోతీలాల్ కూడా ఎవరు కూడా మరి దీక్ష విరమింపజేయరు కదా, మరి ఆయన కూడా అది చెప్పాను కదా. వీళ్ళు దీక్షలు చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఆ ఉద్యమాల్లో అత్యంత పరమ పవిత్రమైంది ఆమరణ దీక్ష. ఆమరణ దీక్ష ఎప్పుడు కూర్చోవాలా? ఆఖరి దశలో కూర్చోవాలి. ఇక వీళ్ళు తుమ్మితే దీక్ష చేయటం ఆమరణ దీక్ష, దగ్గితే ఆమరణ దీక్ష, దానికి విలువ ఉంటుందా? తుమ్మితే దీక్ష చేసి మనం మొదటిసారి అశోక్ చేసిండు, ఏం సాధించిండు? అసలు ఏమైనా సాధించిండా?
పిలిపించుకొని బలమూరు వెంకట రా నువ్వు వచ్చి విరమించండి. పాపం ఆయన పోయి విరమించాడు. ఆయన బతిలాడితే పోయిండు. పోయి విరమించుకొని అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ కపట నాటకం బయటపడింది కదా. నువ్వు దీక్ష చేసింది ఎవరి కోసం? ఏమైనా పరిష్కారాలు అయినాయా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు పేరు ప్రఖ్యాతులు నిరుద్యోగుల దగ్గర మార్కులు కొట్టేయడం కోసం నువ్వు దీక్ష చేసినావు. ఇది క్లియర్ అర్థమైపోయింది. ఈ లక్ష్యం ఏంది? ఈ కోచింగ్ సెంటర్ ద్వారా 25,000 రూపాయలు ఆయన దగ్గర కోచింగ్, ఆయన 150 మార్కులు గ్రూప్ 1 కానీ ఏదైనా పోతే 25,000 రూపాయలు, నలుగురు పోతే ఎంత? 1,00,000 రూపాయలు. ఇక ఇట్లా దగ్గర అవుతారు. ఒకవేళ తగ్గిస్తే 2,000 3,000 తగ్గిస్తే ఎడిపోయినా 20,000 రూపాయలు అడిగిపోవు ఆయనకి. ఆఫ్లైన్లో ఆన్లైన్లో కోచింగ్ ఇస్తే డబ్బులు వస్తాయి. యాప్ అమ్ముకుంటే యాప్ 300 400 చెప్తాడు, అది డబ్బులే. ఇటు చూసినా డబ్బులే, ఇటు పేరు ప్రఖ్యాతులు, ఇదో బాగుంది అనుకున్నాడు. అసలు చదువు రానోడు కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాడు, ఏదో బతుకుతుండు మేము అనుకున్నాం. అంతేగాని ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఆయనకు అవగాహన ఉందా? సిలబస్ రేవంత్ రెడ్డికి సిలబస్ తెలవాలా? అరే ఎర్రి పప్ప, రేవంత్ రెడ్డికి సిలబస్ ఎందుకురా? సమర్థత ఉండాలి. ముఖ్యమంత్రి కావాలంటే అన్ని అంశాల్లో ఆయన సమర్థుడు కాబట్టి ముఖ్యమంత్రి అయిండు. నీవు శాతగాని దద్దమ్మ కాబట్టి నువ్వు గ్రూప్ 1లో కాలేకపోయినావు, గ్రూప్ 2 రాలేకపోయినావు. చెప్పు, నువ్వు మమ్మల్ని అందరూ విమర్శిస్తావా? నీ సొంత ఛానల్లో పెట్టుకొని మా మీద మేము ఆగం చేసినమాట. ఎవడు ఆగం చేసిండు? నిజంగా చెప్పు తీసుకొని కొడతారు నిరుద్యోగులు వాస్తవం తెలిస్తే. వీడు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కుమ్మక్కయ్యి ఈ ఉద్యమాన్ని చేస్తా అని చెప్పి ఫస్ట్ డిఎస్సి అభ్యర్థులు లేకపోతే గ్రూప్ 2 నుంచి స్టార్ట్ అయింది ఉద్యమం వాయిదా పడాలనేది. దీంట్లో వీళ్ళు వస్తే వాళ్ళని రెచ్చగొట్టి నీకెందుకు నేను వాయిదా వేపిస్తా అని చెప్పి వాళ్ళని చదువుకోకుండా చేసి వాళ్ళ రోడ్డు మీద పడేసిండు వీడు. మేమేం చెప్తాను, మీరు చదువుకోండి, జాగ్రత్త చేయండి. డిఎస్సి విషయంలో ప్రభుత్వ వైఖరి మార్పు లేదు, వేగవంతంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, పిల్లలకు చదువు చెప్పాలన్న ఆలోచనతో ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఎందుకు మేము ఇటు నిరుద్యోగులకు విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్య వారధులం? ఎందుకు ఆ ఫీల్డ్లో పనిచేసినాం. నేను యూనివర్సిటీలో 2014 నుంచి, నేను అంతకుముందు వీడు తెలియదు అసలు. 2014 ముందు యూనివర్సిటీ తెలియదు. నేను 2000 సంవత్సరం నుంచి యూనివర్సిటీలో ఉన్నా. యూనివర్సిటీలో ఆడ ఉండి అధికార పార్టీగా ఉండి కూడా అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు కూడా ఎన్ఎస్ఐ విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా విద్యార్థి నా జోలికి రాలే. పిల్లలందరూ వాడు ఏదైనా అడిగితే ఎగ్జామ్ వాయిదా అంటే వాయిదా ఇచ్చేది. డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఏదంటే గ్రూప్ 1 వాయిదా అంటే వాయిదా ఇప్పించేది. ఆ విధంగా సేవ చేసిన ఆర్ట్స్ కాలేజ్ ఎక్కి పిల్లగాడు రామ్మోహన్, పెరమర్తి రవి, సుమన్ వీళ్ళంతా ఆర్ట్స్ కాలేజ్ పిల్లల్ని ఎక్కించి అప్పుడు మేము దూకుతాం, మాకు సమస్యలు ఉన్నాయి, వయోపరిమితి సడలించాలా, యూనిఫామ్ జాబ్స్లు అని చెప్పి అడిగితే నేను డైరెక్ట్ సమతాబ్ లేక ముఖ్యమంత్రి దగ్గర తీసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 10 డిమాండ్లు పెడితే 6 డిమాండ్లు పరిష్కరించిన ఆ రోజు. అట్లా యూనివర్సిటీలో ఏదైనా జరిగితే అధికారంలో ఉన్నప్పుడు హాస్టల్లో కరెంటు కట్ చేస్తే నేనే ముందుండే చలో క్యాంప్ ఆఫీస్ రంగంలోనే ఎన్సీసీ దాకా బోంగలోనే ఏ లెఫ్ట్ కానీ ఏ రైట్ కానీ ఇంకో సంఘం నేనే ఉండేది ముందు భాగం. గేట్ దాకా బోంగలోనే క్యాంప్ ఆఫీస్ నుంచి బేగంపేట నుంచి ఆర్డర్ వచ్చేది, ఉత్తర్వులు వచ్చాయి, విద్యార్థులు ఏమనుకుంటే కరెంటు నీళ్ళు ఇండి అనేది. అట్లా మేము పనిచేసినాం. అవన్నీ తెలవక సోయి లేకుండా మా మీద అక్కస్తో అంటే మేము వచ్చి ఆపేసినాం. నిరుద్యోగులకి ఏందో వారధిలాగా ఉన్నాం. నిరుద్యోగులు నచ్చజెప్పినాం, రోడ్లు ఎక్కండి, గ్రంథాలయాల్లో చదువుకోండి. వాడి మాటని రోడ్లు ఎక్కారు. అశోక్ గారి మాటని రోడ్లు ఎక్కండి, రోడ్లు ఎక్కకండి, గ్రంథాలయం చదువుకోండి. గ్రంథాలయం పోయి చదివారు. అరే మమ్మల్ని వీళ్ళు రోడ్లే, గ్రంథాలయం పోయి చదివితే, లైబ్రరీ పోయి చదివితే, అక్కడ పోయి చదివితే, ఇక్కడ చదివితే నా ఉనికి ఏంది? నేను బిచ్చగాడిని అయితే మళ్ళీ పేరు ప్రఖ్యాతులు రావు. 4 రోజుల పాటు పేరు ప్రఖ్యాతులు రావాలంటే ఈ ఉద్యమం కొనసాగాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి వాళ్ళందరూ కూడా జస్ట్ పేరు కోసం ఏం చేసిల్లా? నేను విద్యార్థులను అంటలే, ఎవడైతే ఉన్నాడో రాజకీయ లాభ ప్రయోజనం కోసం చేస్తున్నాడు. వాడు నిరుద్యోగులకు సంబంధించినోడు కాదు, ఎవడు కాదు. ఇప్పుడు అశోక్ అనేవాడు ఒక కోచింగ్ సెంటర్ యజమాని అంటే చరిత్రలో ఏడని ఉందా ప్రపంచం? నాకు తెలిసి కోచింగ్ సెంటర్ యజమాని ఎంత దుర్మార్గమైన అంశం అంటే వాయిదా పడితే గ్రూప్ 2 వాయిదా పడితే ఒక 2 బ్యాచ్లు పెట్టుకోవచ్చు. నేను చెప్పిన 25,000 రూపాయలు 150 మార్కులు 25,000 అంటే వానికి నువ్వు ఎంత రికమెండ్ చేసినా ఏది చేసినా 15,000 తీసుకున్నా 100 మంది 50 మంది చేరినా డబ్బులే కదా నీకు 2 నెలలు. ఇప్పుడు డిసెంబర్ దాకా 2 బ్యాచ్లు పెట్టుకుంటాడు, ఆన్లైన్లో చెప్తాడు, ఆఫ్లైన్లో చెప్తాడు, మనకి లాభం. సరే మేము వాడికి లాభమా నష్టమా ఇది కాదు, నిరుద్యోగికి ఏ విధంగా ప్రయోజనం చేయాలి అనే రకంగా మేము చూస్తున్నాం తప్ప వాడి ముఖం వాడు 4 రోజులు పోతే వాడు కనపడ్డు. అసలు వాడిని కూడా పట్టించుకోరు కూడా. నిరుద్యోగులు ఎంతమంది పోయారు ఆయన దగ్గరికి? ఇప్పుడు దీక్ష చేస్తే పోయిండా? కుప్పలు తెప్పలకు పోయినరా? ఎవరు వాళ్ళ పనిలో వాళ్ళు ఉద్యోగాన్ని ఎట్లా సాధించాలి ఏందని చూసుకుంటున్నారు. వీడు ఎట్లా డబ్బులు దబ్బాలి, రాజకీయంగా ఎట్లా ఎదగాలి, ఎమ్మెల్సీ ఎట్లా కావాలి అని చూస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అవుతారు ఎమ్మెల్సీలు? అట్లా గానే గారు. ఏదో మొన్న ఏంటంటే ఆడు ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకత మీద ఆ మాత్రమైన ఓట్లు వచ్చినాయి కాబట్టి సరిపోయింది. కానీ అది చూసుకొని బ్రహ్మల్లో ఉన్నాడు, ఇక నేనే పెద్ద లీడర్ అనుకుంటాడు. కానీ ఇంకోటి బిడ్డ, ఇంకొకసారి రేవంత్ రెడ్డి గురించి కానీ మా గురించి కానీ ఇష్టం వచ్చిన మాట్లాడితే నీకు అసలే తొర్రుందా పెద్ద. ఆ ఉన్న పళ్ళు కూడా తొర్రిలో ఉన్నటువంటి పళ్ళు కూడా 1-2 అరపళ్ళు కూడా ఉడతాయి, జాగ్రత్త. తొర్రి ముఖం కూడా ఏం మాట్లాడుతున్నావు? సోయిండి మాట్లాడు నువ్వు. ఖబర్దార్ అశోక్, ఇంకోసారి మా జోలికి వచ్చిన